హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో దొండకాయతో సింపుల్గా వేపుడు ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా అరకేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా పల్చగా తరగాలి. అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత డ్రై రోస్ట్ కోసం ముందుగా బాణల్లో ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు 4 టీ స్పూన్లు లేదా 2 టేబుల్ స్పూన్లైనా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు ఉన్నా పర్వాలేదు, లేదా అప్పుడే వేయించుకోవాలనుకున్నా కూడా 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి తర్వాత అందులోనే ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకుని వేయించుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4-5 ఎండుమిర్చి వేసి 6-7 వెల్లుల్లి పొట్టు తీసైనా అలాగైనా వేసుకోవచ్చు. కరివేపాకు ఆరిందైనా వేసుకోవచ్చు, లేదా పచ్చిదైనా ఒక 2 రెమ్మలు వేసుకుని పూర్తిగా వేగాక దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్సుగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది మాత్రమే మనకు దొండకాయ మసాలా అనమాట. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పొడిగా చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాణల్లో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకుని ఇందులో మనము ఉల్లిపాయ, కరివేపాకు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది వేసుకోకుండానే మనం చేస్తున్న ఫ్రై అనమాట. కాబట్టి కొద్దిగా ఈ జీలకర్ర వేగగానే ముక్కలు చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకుని వేయించుకోవాలి. ముక్కలు కనుక కొద్దిగా మందంగా తరిగి కానీ లేదా ముదరగా ఉంటే మాత్రం నీళ్లు చల్లుకుంటూ వేయించుకోవచ్చు, లేదా లేతదైతే ఈ ఆయిల్లోనే వేగిపోతుంది. ఇలా వేయించుకుని పూర్తిగా కాయ ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనం కొట్టి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని చల్లేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా అప్పుడే చేర్చుకుంటామన్నమాట. కారం కొద్దిగా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు, కారం వేసుకోవచ్చు, లేదా ఇదే సరిపోతుంది అనుకున్నా అలాగే ఈ పొడి మాత్రమే చల్లి కూడా వేసుకోవచ్చు అనమాట. పౌడర్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే స్టోర్ చేసుకుని మరొకసారి వాడుకోవచ్చు. ఇలాంటి ఏ ఫ్రైలోకైనా ఆ పౌడర్ చాలా బాగుంటుంది. ఇది అన్నంతో అయినా లేదా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.